అమ్మయ్యా. రండి అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నావమ్మా? కూర్చోండేదా. అలాగే కూర్చుంటా. కొద్దిగా వాటర్ ఇమ్మంటారా? ఇప్పుడే వద్దమ్మా. ఏడు మనవాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడా? అవునులే, సమయం 10 దాటిందిగా. ఏం లేదమ్మా, ఈ ఊళ్ళో పని మీద వచ్చాను. ఏదో పొలిటికల్ మీటింగుట. ఒక్క హోటల్లో కూడా అకామిడేషన్ దొరికి చావలా. సమయానికి మీరు గుర్తొచ్చారు. సరే, ఈ పూట ఏదో మీ ఇంట్లో పడుకొని తలదాచుకొని ప్రొద్దున్నే వెళ్ళిపోదామని ఇలా వచ్చానమ్మా. స్వతంత్ర కొద్దీ. కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. ఈ సమయంలో భోజనాలు గీజనాలు ఎందుకమ్మా? అరిగి చావద్దు. టైం చూడు ఎంత అయిందో. కాస్త మజ్జిగ ఇస్తే తాగి పడుకుంటా, హాయిగా ఉంటుంది. ప్రత్యేకంగా మీకోసం చేసేదేమీ లేదు, మొహమాట పడకండి. రండి, కాస్త తిని పడుకుంటే బాగా నిద్ర పడుతుంది. ఏమిటో మరీ బలవంతం పెట్టేస్తున్నారు. మరీ పిచ్చి అభిమానం మీది. సరే కానీ ఏదో కాస్త లైట్గా ఉండిచ్చమ్మా, తిని తినట్టుగా. ఓకేనా? అలాగే. ఈ లోపల నేను కాస్త కాళ్ళు చేతులు కడుక్కొస్తా. మర్యాదస్తులే. ఏమిటో అమ్మా, రాత్రి 10 దాటింది రాక నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. ఏమిటమ్మా, ఇంత అన్నావు, పప్పు కూర అప్పడాలు ఇన్ని వండి చేశావు? రాత్రి 10 దాటింది, తినద్దు. తినండి, ఒకవేళ మీరు రాకపోయి ఉంటే ఎలాగో కుక్కకు పడేసేవాళ్ళం. ఏమిటమ్మా, ఒకవేళ నేను రాకపోయి ఉంటే కుక్కకి పడేద్దాం అనుకున్నావా?